శుభోదయం అండి అందరికీ నమస్తే. శ్రీ గురుభ్యో నమః. నమస్తే. శుభోదయం నమస్తే సార్. అండి. గుడ్ మార్నింగ్ సార్. సో, మనం చదువుకుంటున్నాం గదా! అఫోరిజమ్స్‌లో స్ట్రాంగర్ ఫోర్సెస్ కానీ, లేదంటే స్ట్రాంగర్ డిసీజ్ ఉన్నప్పుడు, వీకర్ డిసీజెస్ ఏం జేస్తాయి? లేదంటే 2 డిసిమిలర్ డిసీజెస్ ఉన్నప్పుడు అంటే 2 వాటి యొక్క థీమ్ వేరే అయినప్పుడు, వాటి యొక్క ఏమంటారు? ప్రొలిఫరేషన్ వేరే అయినప్పుడు ఎలా ఉంటాయి? సేమ్ అదే ఇప్పుడు సిమిలర్ డిసీజెస్‌లో ఎలా ఉంటాయి? అంటే 2 ఏమంటారు? ఆల్‌మోస్ట్ సేమ్ ప్రొలిఫరేషన్ కానీ, పాథాలజీ కానీ, ఎక్స్‌క్యూషన్ గానీ, ఆ వచ్చే సింప్టమ్స్ కానీ సేమ్ ఉన్నప్పుడు, అవే 2 శరీరంలో ఉంటే ఏ విధంగా ప్రయత్నం జేస్తాయి? అదే 2 డిసిమిలర్ డిసీజ్ ఉంటే ఎట్లా ఉంటాయి? సిమిలర్ డిసీజ్ ఉంటే ఎట్లా ఉంటాయనేది ఈరోజు మనము చదువుకుందాం. లాస్ట్ 44థ్ అఫర్జన్‌లో కూడా మనకి 2 సిమిలర్ డిసీజెస్ ఉంటే ఏమైతాయో కూడా మనకు చెప్పడం జరిగింది మాస్టర్ గారు. అదే ఇక్కడ మళ్ళా దాని క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ నెక్స్ట్ అఫర్జన్‌లో మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారిక్కడ. సో, నో 2 No two diseases differing in it is true in kind, but very similar in their phenomena. అంటే వాటి యొక్క ఫినామినాలా కానీ, దాని యొక్క అదే చెప్పాను గదా! ఎగ్జిక్యూషన్ గాని, ప్రొలిఫరేషన్ కానీ, దాని యొక్క ఆహ్, ఆహ్, ఏమంటారు? ఆహ్, ఆ పీరియడ్ ఆఫ్ వైటాలిటీ కానీ ఎట్లా ఉంటది? ఎన్ని రోజులుంటది? ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయనుకోండి. దానివల్ల ఏం జరుగుతది? అండ్ సింప్టమ్స్ దే ప్రొడ్యూస్ invariably annihilate one another whenever they meet together in the organisms. The stronger disease, namely, annihilates the weaker, and for this simple reason, because the stronger morbific power, when it invades the system by any reason of its similarity of action, involves precisely the same part of the organism that were previously affected by the weaker morbid irritation, which consequently can no longer act on these parts, but is extinguished, or in other words, the new similar but stronger morphic potency controls the feeling of the patient, and hence the life principle on account of its similar, which becomes extinguished, exists no longer. For it was never anything material, but a dynamic spirit-like conceptual affections. The life principle henceforth is affected only, and this but temporarily, by the new similar but stronger morphic potency. అంటే సింపుల్ అండి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ సిమిలర్ డిసీజ్ ఉన్నప్పుడు ఏ విధంగా శరీరంని ఎఫెక్ట్ చేస్తాయి అనేది చెప్తున్నారనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒకటొచ్చేసి రెస్పిరేటరీ ఆర్గానిజమ్స్‌ని తీసుకుంది. దానికి ఏరియేషన్ ఎక్కువ గావాలి. ఆ బాక్టీరియా అక్కడ మాత్రమే సర్వైవ్ అయితదనుకోండి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తీసుకుంది. అంటే అది చిన్నది న్యూమోనియా లాంటిది కాజ్ అయింది. సేమ్ ఎఫెక్షన్స్ ఉన్నటువంటి ఇంకో పెద్ద డిసీజ్ వచ్చిందనుకోండి. ఏది మిలియరీ టీబీ గాని, ఇంకేదన్నా దానికంటే స్ట్రాంగర్ ఉన్నటువంటిది వచ్చిందనుకోండి. ఇప్పుడేం జరుగుతది? ఈ న్యూమోనియా అనేది చిన్న కాఫ్ కోల్డ్స్ అనేవి కనిపియవు. ఎందుకంటే 2 రెస్పిరేటరీ ఆర్గాన్సే. 2 ఒకదానికంటే ఒకటి స్ట్రాంగర్ ఉంది. ఓల్డ్ దానికంటే ఒకటి కొత్తదొచ్చింది. టీబీ ఎక్కువుంది. కాబట్టి ఆటోమేటిక్‌గా టీబీ మొత్తాన్ని ఆక్యుపై చేసేస్తుంది. మొత్తం ఎంగేజ్ ఎవరవుతారు? ఇదే అవుతుందన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే సేమ్ ఇప్పుడు ఒక చిన్న సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉన్నాడు. తర్వాత సబ్ ఇన్స్‌పెక్టర్ సూపరింటెండెంట్ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ 2 సేమ్ థీమ్ అయినప్పటికీ కూడా, ఒకరొచ్చిన తర్వాత సర్కిల్ ఇన్స్‌పెక్టర్ యొక్క అప్పటి వరకి మనము సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌కే ఫుల్ టైమ్ కేటాయిస్తే, ఆ డీఎస్‌పీ వచ్చిన తర్వాత అతనికి కేటాయిస్తాం గదా మనము. ఎందుకంటే మోర్ ఇన్ ప సిమిలర్ ప్రొఫెషన్ సిమిలర్ అయినప్పటికీ అందులో ఉన్నటువంటి ఆహ్, పొజిషన్ వేరు కదా! సేమ్ అంటే ఆ స్టాండర్డ్ వేరు గాబట్టి, ఇక్కడ కూడా సెకండ్ డిసీజ్ యొక్క స్టాండర్డ్ వేరు గాబట్టి, ఆటోమేటిక్‌గా ఏం చేస్తది, ఫస్ట్ డిసీజ్‌ని అనిహిలేట్ చేస్తది అన్నట్టుగా చెప్తున్నారనమాట. అదే బికాస్ ద స్ట్రాంగర్ morphic పవర్ వెన్ ఇట్ ఇన్వేడ్స్ ద సిస్టమ్ బై రీజన్ ఆఫ్ ఇట్ సిమిలారిటీ ఆఫ్ యాక్షన్ ఇన్వాల్వ్స్ ప్రిసైజ్లీ ద సేమ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజం. ఎందుకు అంటే ఆ 2 సిమిలర్ ఏమంటారు
సిమ్టమ్స్ కలిగించేటువంటి ఒక డిసీజ్ కాబట్టి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఏం జరుగుతుంది మరి? వెన్ కాన్సిక్వెంట్‌లీ నో లాంగర్ యాక్ట్ ఆన్ దిస్ బట్ ఈస్ ఎక్స్‌టింగ్విష్డ్ అంటే ఎట్లా అనిహిలేట్ చేసేస్తాయన్నమాట. దాన్ని మొత్తాన్ని ఆహ్, ఆ నిమిషానికి బయటికి పంపించేస్తాయి. బయటికి పంపించడం అంటే అది అట్లాగే ఉంటది. కానీ వి విల్ నాట్ ఎక్స్‌పీరియన్స్ ద సఫరింగ్. అంటే పేషెంట్ అనేవాడు సఫరింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడు. ఎందుకు? ద న్యూ సిమిలర్ బట్ స్ట్రాంగర్ మార్బిఫిక్ పొటెన్సీ కంట్రోల్స్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఇప్పుడు దానికంటే ఇప్పుడు ఆ న్యూమోనియా ఉన్న దానికంటే కూడా చిన్న కోల్డ్ ఉంది. బాగా చానా రోజుల నుంచి ఒక 20, 30 డేస్ నుంచి బాగా కోల్డ్ ఉంది. లేదంటే అలర్జిక్ రైనైటిస్ ఉంది. దాని తర్వాత పెద్దది ఇప్పుడు టీబీ వచ్చింది. ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ కానీ, లేదంటే కఫ్ కోల్డ్స్ కనిపిస్తాయా? కనిపించవు. ఎందుకు? ద న్యూ సిమిలర్ బట్ స్ట్రాంగర్ మార్బిఫిక్ పొటెన్సీ కంట్రోల్స్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పేషెంట్. ఆ పేషెంట్ యొక్క ఫీలింగ్స్‌ని మొత్తం అదే ఆక్యుపై చేసేస్తది. అండ్ హెన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ పెక్యులారిటీ కెన్ నో లాంగర్ ఫీల్ ద వీకర్ సిమిలర్ విచ్ బికమ్స్ ఎక్స్‌టింగ్విష్డ్. ఆ చిన్నది అస్సలు పట్టించుకోరు. పట్టించుకోరు అంటే బాడీ కూడా అసలు మొత్తానికి తీసేస్తుంది. అది పెద్ద విషయమే కాదు అన్నట్టుగా చెప్తుంది. ఎగ్జిస్ట్ నో లాంగర్ ఫర్ ఇట్ వాస్ నెవర్ ఎనీథింగ్ మెటీరియల్ బట్ ఎ డైనమిక్ స్పిరిట్ లైక్ కాన్సెప్చువల్ ఎఫెక్షన్. ఇదంతా కూడా ఎవరి పైన ఎఫెక్ట్ అవుతుంది? వైటల్ ఫోర్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ద లైఫ్ ప్రిన్సిపల్ హెన్స్ ఫోర్త్ ఈస్ ఎఫెక్టెడ్ ఓన్లీ బట్ బట్ టెంపరరీ బై న్యూ సిమిలర్ బట్ స్ట్రాంగర్ మార్విఫిక్ పొటెన్సీ. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతది? ఈ టీబీ ఎప్పుడైతే పోయిందో, లేదంటే స్ట్రాంగర్ డిసీజ్ ఎప్పుడైతే పోయిందో, మళ్ళీ ఇటువంటిది ఒకవేళ క్యూర్ అవ్వకుండా ఉండింటే తప్పకుండా వస్తుంది. కానీ ఇక్కడ ఏమైతుంది? సిమిలర్ డిసీజెస్ కాబట్టి ఇది కూడా ఎక్స్‌టింగ్విష్ అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీన్ని అంటే ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. జస్ట్ యాస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ ల్యాంప్ ఇది ఇక్కడ ఒక ఇక్కడ ఎక్స్‌టింగ్విష్డ్ అనే దానికి మీనింగ్ చెప్తున్నారు. జస్ట్ యాస్ అన్ as the image of a lamp's flame is rapidly overpowered or effaced from our retina by the stronger sunbeam impinging impinging on the eye. అంటే ఒక చిన్న ల్యాంప్ ఉంది. ఒక దీపం యొక్క వెలుతురుంది. ఆ వెలుతురు మన కళ్ళ పైన బాగా అంటే మంచిగా చూపిస్తుంది అప్పటి వరకి. కానీ సూర్యకాంతి వచ్చిన వెంటనే, సూర్యరశ్మి వచ్చిన వెంటనే, ఆ దీపం యొక్క కాంతి మనకి చాలా తగ్గిపోతుంది. అంటే ఎక్స్‌టింగ్విష్ అయిపోతుంది. అది ఉంటుంది, సూర్యకాంతి కూడా ఉంటుంది. కానీ మనకేం కనిపిస్తుంది? డే టైమ్‌లో దీపం కనిపిస్తుందా? చాలా తక్కువ కేసెస్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే సన్ యొక్క లైట్ అనేది స్టిల్ మోర్ స్ట్రాంగర్ కాబట్టి అలా చేస్తుందన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇది మాస్టర్ గారు ఇంకా క్లియర్‌గా మనకి అర్థమయ్యే విధంగా ఇంకా క్లియర్‌గా చెప్పారు. చూద్దాం అది ఏంటి అనేది. 2 వ్యాధులకు స్వభావములో భేదమున్నను, వేదనను పుట్టించుటలో సామ్యమున్నప్పుడు. అంటే దాని యొక్క స్వభావంలో భేదం అంటే, అది ఆ డిసీజ్ వేరియేషన్ ఇక మనం చూసేది అదే గదా! రెండిటికి లేదంటే సేమ్ పేరు పెడుతుంటిమి కదా! వేదనను పుట్టించుటలో సామ్యమున్నప్పుడు. అంటే సిమిలర్ యాక్షన్ అంటే దాని యొక్క ఎండ్ ప్రొడక్ట్ సింప్టమ్స్‌ని తీసుకొచ్చేది సిమిలర్‌గా ఉన్నప్పుడు. అవి ఒకే శరీరమున ఏకకాలమున సంభవించినప్పుడు అందు బలీయమైనది రెండవ దానిని శాశ్వత నివారణ చేయును. అందులో బలంగా ఉన్నటువంటిది ఏం చేస్తది? రెండవ దానిని శాశ్వతంగా నివారణ చేసేస్తది. వ్యాధులు భౌతికములు కాక శక్తి యొక్క వికారములు అగుట చేత అందు శక్తి ఉండును గాని వ్యాధి అనబడు పదార్థం ఉండదు. పర్ఫెక్ట్. అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? వ్యాధి అని అంటాం. టీబీ అంటున్నాం. టీబీ అంటుంటే ఏం జరుగుతది? ఇక్కడ ట్యూబర్క్యులోసిస్ బాక్టీరియా ఎక్కువగా ఉంది అంతే. అది లేదని గాదు. ఇప్పుడు నాలో గూడా ఉంది. మీలో గూడా ఉంది. కాకపోతే చాలా డార్మెంట్‌గా ఉంటది. అది ఎప్పుడైతే దాని యొక్క శక్తి ఎక్కువైపోయిందనుకోండి, దాని యొక్క ఏమంటారు? దాని యొక్క ప్రొలిఫరేషన్ కానీ, దాని యొక్క థాట్ గాని, వాటి యొక్క సైన్యం ఎక్కువైపోయినప్పుడు, మన వైటల్ ఫోర్స్ తగ్గినప్పుడు అది మనని ఆడుకుంటది అని జెప్తున్నారు. శక్తి వికారములగుట చేత అందు శక్తి ఉండును గాని వ్యాధి అనబడు పదార్థం ఉండదు. అంటే ఏంది? దానికి కూడా అది కూడా వైటల్ ఫోర్సే. దాని యొక్క డిసీజ్ యొక్క వైటల్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది గాబట్టే, మన వైటల్ ఫోర్స్ తక్కువగా ఉంది గాబట్టి, మనము ఎఫెక్ట్ అవుతున్నాము. అంతే. అట్టివి 2 ఒకదానిలో ఒకటి ఇమిడినప్పుడు చిన్నది పెద్దదానిలో అంతమగును. 2 సిమిలర్ డిసీజ్ కాబట్టి చిన్నదున్నప్పుడు పెద్దదొచ్చి ఆటోమేటిక్‌గా చిన్నదాన్ని తీసేస్తుంది.
ఈ సూత్రమును అనుసరించి ఆటలమ్మ వ్యాధి చీము చేత అంటుపరిచినప్పుడు ఇక వాని శరీరమునకు సూచకము సోకకుండా కాపాడునట్టు ప్రతిఘటన శక్తి ఏర్పడును. ఆటలమ్మ అనేది అంటే అది కూడా సిమిలర్ డిసీజ్, ఏది చికెన్ పాక్స్ లాంటిది, అంటే పస్టులర్ డిసీజ్ అన్నమాట. ఎరప్టివ్ పస్టులర్ డిసీజ్. సేమ్ అటువంటిది ఏంటి, చీము చేత అంటపరిచినప్పుడు, అంటే సిమిలర్ ఎఫెక్షన్స్ వచ్చినాయి. ఏది చీము అనేది ఏది చిన్నగా పస్ట్యూస్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఆటలమ్మ వచ్చిందనుకోండి, ఈ చీము కనిపిస్తాయా? ఆటలమ్మ అంటే ఇంకా దీనికంటే ఇంకా పెద్దది. అప్పుడేం జరుగుతాయి? ఇక వాని శరీరముకు మశూచికము సోకకుండా కాపాడునట్టి ప్రతిఘటన శక్తి ఏర్పడును. ఆటలమ్మకు మశూచికి వేదనలందు సామ్యం ఉండునట్లుయే ఇట్లు నివారణముకు ఆ కారణము అగుటకు కారణము. అంటే ఈ ఆటలమ్మకి ఇది కూడా పస్టులర్ ఎరప్షన్సే. మశూచికి పస్టులర్ ఎరప్షన్సే. ఇక్కడ ఏం పోతది? ఈ 2 సిమిలర్ యాక్షన్ ఉన్నందుకు స్ట్రాంగర్ వన్ అనేది వీకర్ దాన్ని తీసేస్తుంది. మళ్ళీ రాకుండా వచ్చేటువంటి శక్తి కూడా తీసుకొస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అదే ఎగ్జాంపుల్, దానికి వివరణ కూడా చెప్తున్నారు. 2 వ్యాధులు స్వభావంలో భేదం ఉన్నను వేదనను పుట్టించుటలో సామ్యం ఉండవలెను. వాటి యొక్క కాన్సెప్ట్స్ వేరున్నా కానీ అది సిమిలర్ యాక్షన్ ఉండాలి. అంటే రెండిటికి కూడా ఒకటే ఎండ్ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చేటువంటి, సిమిలర్ ఎండ్ ప్రొడక్ట్ తీసుకొచ్చేటువంటి శక్తి ఉండాలి. ఏవి 2 సిమిలర్ వ్యాధులకు. ఒకదాని ఉండవలెను. దానికి చెప్తున్నారు. ఒకనికి పాదమున తేలు కుట్టినచో బాధ పాదము నుండి ఊర్ధ్వముగా ఎగబ్రాకును. కాళ్ళ నుండి పైకెళ్తుంది. ఏది? ఒకరికి ఏదైనా తేలు కుట్టినచో. మరి ఒకనికి పాదము మీద దురదతో కూడిన చర్మ వ్యాధి ఆరంభించి ఊర్ధ్వముగా కాలు మీదకి ప్రాకును. ఇది కూడా ఏంది? ఊర్ధ్వముగానే, అంటే అసెండింగ్ ఆర్డర్‌లో పైకెళ్తుంది. మూడవ వానికి కాలివేలి యందు తిమ్మిరి ప్రారంభించి క్రమముగా కాలి మీదికి వ్యాపించును. ఇది కూడా ఏం జరుగుతుంది? కాలికి ఫస్ట్ పాదం పైనొచ్చి తర్వాత మోకాలు, తర్వాత ఇంకా పైకెళ్తుంది. ఇక్కడేం చెప్తున్నారు? ఈ ముగ్గురికి వ్యాధుల స్వభావమున భేదమున్నది. ఇవి 3 అసలు 3 వేర్వేరు వ్యాధులు. కానీ ఊర్ధ్వముగా పాకుటను వేదనలో సామ్యమున్నది కదా! అంటే అసెండింగ్ అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ ఎట్లా ఉంది? ఇందులో మనం హ్మ్. సిమిలర్‌గా ఉంది. ఇట్టి వ్యాధులోకి దేహమున ఏర్పడినప్పుడు బలమైనది రెండవ దానిని శాశ్వత నివారణ చేయును. ఫస్ట్ తిమ్మిరొచ్చిందనుకోండి. తిమ్మిరి తర్వాత ఏమొస్తది? ఈ తిమ్మిరితోని చాలా బాధపడుతున్నాడన్న వాడికి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి. స్కిన్ డిసీజ్. చాలా స్కిన్ డిసీజ్‌తోని బాధపడుతుంటాడే తప్ప, ఈ ఏమంటారు? ఈ తిమ్మిరనేది కనిపించదు. తర్వాత ఏమైతది? ఈ చర్మ వ్యాధితో బాధపడుతున్న వాడికి ఒక తేలు కుట్టి పాదం పైన తేలు కుట్టిందనుకోండి. అది డిసీజ్ ఇంకా పైకెళ్తున్నప్పుడు ఏం జరుగుతది? ఈ స్కిన్ డిసీజ్ ఎఫెక్షన్స్ అనేవి అంతసేపు కనిపించవు. ఎప్పుడు అసలు ఎందుకు? అక్కడ బాగా దురద ఉన్నది. ఇంకా ఇప్పుడు సివియర్ పెయిన్ వచ్చేసింది. కాబట్టి అది కూడా కనిపించదు అనేది చెప్తున్నారనమాట. అంటే ఎగ్జాంపుల్. వ్యాధి యందు శక్తి యొక్క శక్తి యొక్క వికారమే గాని పదార్థం ఉండదు కనుక, వ్యాధి ఇంకొక దానిని నివారణ చేయుట సంభవము. అంతే గదా! ఇది ఒక వైటల్ ఫోర్సే కానీ, ఆ పదార్థం ఉండదు గదా! అది పోయి అక్కడ ఉండదు. దాని ఎండ్ ప్రొడక్ట్ ఉంటది. అక్కడ పస్ ఉండొచ్చు, లేదంటే బాక్టీరియా ఉండొచ్చు. అంతా కూడా ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద డిసీజే. కానీ ఆ డిసీజ్ రావడానికి గల కారణం ఏంది? డిసీజ్ యొక్క వైటల్ ఫోర్స్. అది స్ట్రాంగ్‌గా ఉంది. మన వైటల్ ఫోర్స్ వీక్‌గా ఉంది. కాబట్టి ఇక్కడ కొట్లాడేదెవరు? 2 వైటల్ ఫోర్స్‌లే. ఏది ఏ ఏది ఎవరు ఉండడానికి చూసుకుంటున్నారో అదే వైటల్ ఫోర్సే అక్కడుంటుంది. కానీ ఇక్కడేంది? దాని యొక్క ఏమంటారు? ఫిజికల్ డిసీజ్ కాదు అన్నట్టుగా చెప్తారనమాట. ఎవరండి? ఒక చోట సన్నని వెలుగు, దాని పైన పెద్దని వెలుగు కిరణములు ప్రసరింపచేసినచో, సన్నని వెలుగుకు వేరుగా అస్తిత్వం ఉండక అంతరించును. పెద్ద వెలుగు ఒక్కటే ఉండును. అట్లే ఎక్కువ బలము గల వ్యాధి, తక్కువ బలము గల దానిని శాశ్వత నివారణ చేయును. అదే సన్నని వెలుగు దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక దగ్గర సన్నని ఇట్లా చిన్న బల్బు పెట్టామనుకోండి. అంటే ఆ రూమ్‌లో అప్పటి వరకు చీకటున్నది. దాదాపు మనకి కొంచెం క్లియర్ అయింది. ఇప్పుడు వెంటనే తలుపు తెరిచినప్పుడు సూర్యరశ్మి క్లియర్‌గా వచ్చినప్పుడు ఇప్పుడు ఆ బల్బు కనిపిస్తదా?
బల్బు ఏసుందా లేదా అనేది గూడా మనకర్థం గాదు. ఎందుకు? దానికంటే ఎక్కువగా సిమిలర్ స్ట్రెంత్ రెండూ లైట్ తీసుకొచ్చేటువంటివే. ఇప్పుడు డోర్ తెరిచినందుకు సూర్యరశ్మి కూడా మనకి లైట్ తీసుకురావడానికే. ఈ చిన్న బల్బేసింది కూడా లైట్ తీసుకురావడానికే. కాబట్టి ఈ విధంగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. అట్లుగాక దేహ ద్రవ్యమునందు వ్యాధి ఉన్నదని భ్రమపడి ఔషధ ద్రవ్యమును ప్రయోగించుచున్నారు కనుకనే అలోపతిలో శాశ్వత నివారణ ఉండుటలేదు. అంటే మన కాన్సెప్ట్ ఏందిక్కడ వైటల్ ఫోర్స్ అనేది. డిసీజ్ యొక్క వైటల్ ఫోర్స్ కానీ, లేదంటే మార్బిఫిక్ ఫోర్స్ కానీ, లేదంటే ఇక్కడ మన వైటల్ ఫోర్స్ వీక్‌గా ఉందా రెండిటికి డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఇక్కడేం జరుగుతుంది, వాళ్ళు ఎంతసేపు డిసీజ్ అనేది ఫిజికల్ బాడీలో ఉంది అనేటువంటి దానికి ఆ డిసీజ్ అందుకే ఇస్తున్నారు. అంటే వాళ్ళు అలోపతిక్ మెడిసిన్స్ అలాగే ఇస్తున్నారు. టీబీ ఉందని జెప్పేసి ఉంది అని జెప్పేసి ఇస్తున్నారు. కానీ టీబీ కంటే ఎక్కువ స్ట్రెంత్ తీసుకొచ్చేటువంటి మనం ఒక డిసీజ్‌ని ఇచ్చినామనుకోండి. అంటే విత్ అవర్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది గదా! అనేటువంటి కాన్సెప్ట్ ఇది. ఉదాహరణకు రేడియం ప్రసారణతో క్యాన్సర్ జీవకణములు కాల్చినప్పుడు మిగిలిన కణములు క్యాన్సర్ అగును. దీనిని బట్టి వ్యాధి కణములలో ఉండదని తెలియుచున్నది. అది శక్తి స్వరూపముగా నుండి కణములలో మార్పు తెచ్చుచున్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మనకిప్పుడు క్యాన్సర్ అంటే ఎంతవరకి రేడియోథెరపీ ఇచ్చేసి, కీమోథెరపీ ఇచ్చేసి అక్కడున్నటువంటి ఓన్లీ ఆ క్యాన్సర్ సెల్స్‌ని మాత్రం బర్న్ జేస్తున్నారు. ఆ ప్రొడక్ట్ తీసేస్తున్నారు అంతే. కానీ ఆ ప్రొడక్ట్‌ని ఉత్పాదించేటువంటి ప్రొడక్షన్ యూనిట్‌ని ఏం జేయట్లేదు. అంతే ఎంతసేపు మనం ఇక్కడనే ఇప్పుడు ప్లాస్టిక్ నివారణ అని మనము ఇక్కడ చిన్న చిన్నగా మనం ఫైట్ జేస్తున్నాం గానీ, అసలు ప్లాస్టిక్‌ని ఉత్పాదించేటువంటి ప్రొడక్షన్ యూనిట్స్‌ని ఆపేస్తే ఇక్కడంతా పోతది గదా! అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. అంటే ఇక్కడ అట్లా కాకుండా ఇక్కడ ఇది జేస్తున్నారు. ఇది జేసేవరకు ఏమైతుంది, కానీ ఇక్కడ ఏందుంది ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్ అనేది ఎక్కడుంది? కా క్యాన్సర్ రావాలి అని జెప్పేసి ఉంది అక్కడ. అర్థమైందా? ఆ సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ ఉన్నాయి. లేదంటే ఆ వైటల్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇంకా ప్రొలిఫెరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మెటాస్టసిస్ అవ్వడానికి కారణం ఏంది? అది ఇంకా డిసీజ్‌ని పెంచుకుంటుంది. వేరే పరిధిలోకి, వేరే సిస్టమ్‌లోకి కూడా ఎంటర్ అవుతుంది. అంతేకాని క్యాన్సర్ ఇక్కడ తీసేసినాం కదా! ఇంతకుముందు లంగ్స్‌లో వచ్చింది తీసేసినాం, కాళ్ళలో వచ్చింది, బోన్ మ్యారోలో వచ్చింది తీసేసినాం అనంటే అదక్కడ తీసేసారు. కానీ దాని యొక్క శక్తిని తీసేయలేదు అన్నట్టుగా చెప్తున్నారు. సేమ్ అదే విధంగా. అంటే సిమిలర్ డిసీజ్ ఎట్లా ఉంటాయో కూడా ఇది కూడా అలాగే దాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు మనకి. ఇది మనకి 45లో మాస్టర్ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో ఇచ్చారు. ఇది 47లో కూడా మళ్ళీ ఇంకొక ఆహ్, దాదాపు ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇచ్చి అందులో ఇంకా క్లియర్‌గా చదువుకొని, మనం ఇంకా క్లియర్‌గా ముందుకెళ్దాం. బాగా చదువుకుందాం. అంతవరకు సెలవు. ఇప్పుడు మనం ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్‌లోకి వెళ్తారు. థాంక్ యూ. శుభోదయం. నమస్కారం అందరికి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం. నమస్కారం అందరికి. ఇది ఎఫర్జం మాస్ గారు ఇచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే హనుమాన్ గారు ఆర్గనాన్ ఇచ్చినారు, ఆర్గనాన్ మెడిసిన్. కానీ
కొన్ని డెప్త్ లెవెల్స్ని టచ్ చేసినారు హనుమాన్ ఈకే గారు, మాస్టర్ ఈకే గారు, గుర్తుంచుకోండి. ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్లేషన్. ఆర్నాన్ మాస్టర్ ఈకే గారు తెలుగు వచ్చింది ట్రాన్స్లేషన్ కాదు, ఒక వ్యక్తీకరణ. అంటే ఇన్నర్ సైన్స్ని ఇంకా డెప్త్గా రివీల్ చేసినారు తెలుగులో, గుర్తుంచుకోండి. అందుకని హోమియోపతి చదివే వాళ్ళు ఓన్లీ ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్ చదివితే ఇట్స్ ఇన్కంప్లీట్. అదర్వైజ్ ఇఫ్ యూ రీడ్ ఆర్గాన్ ఆఫ్ మాస్టర్ ఈకే దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కంప్లీట్ సైన్స్, గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా యాంగిల్స్ ఇప్పుడు కూడా ఐ ఓపెనర్ ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్. ఇవాళ చెప్పిన దానిలో ఏం చెప్పారు, సిమిలర్ డిసీజ్ రెండు ఒక దగ్గర ఒక దగ్గర ఉన్నప్పుడు ఏవైతే వీక్గా ఉండే ఉంటుందో అది స్ట్రాంగ్ వన్ ద్వారా తీసేయబడుతుంది అని చెప్పినారు. రెండు లక్షణాలు మా లక్షణాలు అన్నప్పుడు ఇంతవరకు మాత్రమే చెప్పినాడు. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్టింగ్విష్డ్ అన్నాడు. అంటే కంప్లీట్గా బహిష్కరించడం, నాట్ సస్పెండెడ్. అర్థమైందా? అట్లా అన్నమాట. సస్పెండ్ చేయడం కాదు, కంప్లీట్గా ఎస్టింగ్విష్డ్ అంటే కంప్లీట్ శాశ్వత నివారణ. అంటే రెండు లక్షణాలు సమానంగా ఉన్నప్పుడు బలమైన వ్యాధి, బలహీనమైన వ్యాధిని శాశ్వతంగా బహిష్కరించి బలమైన వ్యాధి తిష్ట వేసి కూర్చును. అది మనకు 45వ అవార్జంలో చెప్పింది. దీని తర్వాత ఫర్దర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. అయిన తర్వాత ఇందులో మహర్షి గారు ఇచ్చిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వ్యాధులు భౌతికములు కాక శక్తి యొక్క వికారములు. అది ఎప్పుడు కూడా ఫిజికల్ బాడీ మీద ఎప్పుడు కూడా డిసీజ్ని ట్రేస్ చేసినా కూడా ఫిజికల్ బాడీ మీద ఎగ్జిస్టెన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయకండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మన సినిమాకి వెళ్తామండి, అందరం వెళ్ళాక సినిమాకి వెళ్ళామా లేదా? వెళ్ళిన వారు ఎవరు ఉన్నారా? సినిమా థియేటర్కి వెళ్ళారు కదా, ఎవరు వెళ్ళలేదు. వెళ్ళారా వెళ్ళలేదా? సరే, వెళ్ళాం సార్. అందరు వెళ్ళాం కదా. అయితే అక్కడ ప్రొజెక్టర్ నుంచి సినిమా వేస్తారు. మన వెనకాల కూర్చొని అక్కడ ప్రొజెక్టర్ రూమ్ ఉంటుంది, అక్కడ నుంచి సినిమా వేస్తే అక్కడ ఎదురుగా ఉండే తెర మీద పడుతుంది. అవునా? ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అవును సార్. అయితే అక్కడ సినిమా ఆగిపోవడము, షేక్ కావడము జరిగిందనుకోండి, అప్పుడు అందరు ఎట్ సైడ్ చూస్తారు? స్క్రీన్ మీద రిపేర్ చేయమని చూస్తారా, ప్రొజెక్టర్ రూమ్ దిక్కు చూస్తారా? రిపేర్ చేయాల్సిందేమో ప్రొజెక్టర్ దగ్గరే సార్, ప్రొజెక్టరే కదా. అందరు ఏమరుస్తారా? ప్రొజెక్టర్ రూమ్ వైపు మళ్ళీ అరే సరి చేయండి అని అరుస్తారు జనాలు. కొంతమందికి చెప్తారు. సో ఇక్కడ ప్రొజెక్టర్ రూమ్లోనే డిఫెక్ట్ ఉంది కదా, స్క్రీన్ మీద కాదు. అవునా? ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇదైతే అందరూ నమ్ముతాం కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇట్లా కూడా ఫిజికల్ బాడీ కూడా ఒక స్క్రీన్ లాంటిది మాత్రమే, గుర్తుంచుకోండి. దానికి సపరేట్గా ఏది లేదు. ఫిజికల్ బాడీస్ అండ్ ఇట్ ఈస్ లైక్ స్క్రీన్ ఆర్ ఇట్ ఈస్ లైక్ వాల్. దానికి సపరేట్ ఎగ్జిస్టెన్స్ కానీ ఎంటిటీ కానీ అంతవరకే దాని లిమిటేషన్స్. అయితే ఎప్పుడు కూడా ఎనర్జీ కూడా హై లెవెల్స్ నుంచి మెంటల్ ప్లేన్ నుంచి, అంటే ఇంకా హైయర్ ప్లేన్స్ చాలా ఉంటాయి అనుకోండి. మనం ఇక్కడ సైన్స్లో చదివేది మాత్రం మెంటల్ ప్లేన్ నుంచి వైటల్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్కి మనం ఎనర్జీ అనేది పాస్ అవుతున్నప్పుడు ఆరోగ్యం సమతుల్యతంగా ఉంటుంది. వెన్ దెర్ ఈస్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫ్లో, అప్పుడు మాత్రమే డిసీజ్ అనేది జరుగుతుంది. కానీ డోంట్ ట్రై టు. అందుకని ఒక దగ్గర క్యాన్సర్ వచ్చినప్పుడు అక్కడ ఓన్లీ ఆ అవయవాన్ని తీసేసినప్పుడు, లేదా సర్జరీ ఏదో గర్భసంచి గడ్డ వచ్చింది, ఫైబ్రోమ్ వచ్చింది, తీసేయడం, ఇట్స్ ఇట్ రైట్? ఇప్పుడు చెప్పండి నాకు, గర్భసంచి ఫైబ్రోమ్ వచ్చింది, అది తీసేయడం కరెక్టా? కాదు సార్, కరెక్ట్ కాదు సార్. ఇట్స్ ఏ వాల్, బ్లండర్. స్క్రీన్ అనమాట. ఫిజికల్ బాడీ ఒక స్క్రీన్ కదా. నువ్వు అక్కడ నేను కట్ చేసి దాన్ని జనరేట్ చేసేటువంటి కాజ్ని కానీ అక్కడ మనం ఏం చేయలేనప్పుడు మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక సినిమా నుంచి, ప్రొజెక్టర్ నుంచి సినిమా పడుతుంది. ఒక కార్నర్లో ఏమైంది, బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. ఒక కార్నర్లో బ్లాక్గా కనిపిస్తుంది ఒక కార్నర్లో. అప్పుడు వాళ్ళు వెళ్ళి కార్నర్లో బ్లాక్ కనిపిస్తుంది, స్క్రీన్ ఆ బ్లాక్ వరకు కట్ చేస్తే అయిపోతుందా?
చెప్పండి సార్. అవ్వదు కాదు సార్. సార్, కాదు ఎందుకు కాదు. ఎందుకు నువ్వు బ్లాక్ అనిపించే ఆ కనిపించే కదా. స్క్రీన్ మీద కాదు కదా ఉండేది, ప్రొజెక్టర్ దగ్గర నుంచి ఉండే ఆ రూమ్ లో ఉండేటువంటి ఫాల్ట్ అని. ఎగ్జాక్ట్లీ సర్జరీ కూడా అంతే, గుర్తుంచుకో. అది చాలా సార్లు సర్జరీకి కూడా అంతే. గర్భసంచి ఆపరేషన్ చేస్తే గర్భసంచి ఆపరేషన్తో ఆగదండి, ఎప్పటికీ ఆగదు. తర్వాత ఇంకో అవయవాన్ని పట్టుకుంటుంది. బట్ యు ఆర్ నాట్ ట్రీటింగ్ ద డిసీజ్, యు ఆర్ సస్పెండింగ్ ద డిసీజ్డ్ మెటీరియల్. బట్ ద డిసీజ్ ఈజ్ ప్రజెంట్ అండ్ సిక్నెస్ ఈజ్ ప్రజెంట్, ఇట్ విల్ క్యాచ్ టు అనదర్ వైటల్ ఆర్గాన్. గుర్తుంచుకో. అంటే ఒక అవయవాన్ని, శరీరంలో వ్యాధి సోకిన అవయవాన్ని తీసేస్తే, ఆ అవయవాన్ని తీసేసినప్పుడు ఇంకొక బలమైన ప్రాణశక్తి ఎక్కువగా ఉండే అవయవాన్ని పట్టుకుంటుంది మళ్ళీ వ్యాధి. ఎందుకు? వ్యాధిని తీసేయాలి నువ్వు. ఇక్కడ రోగిని వైద్యునిగా మార్చలేదు, ఆరోగ్యవంతుని మార్చలేదు. ఓన్లీ ఏదైతే అవయవము, కణజాలము వ్యాధి పీడితం అవుతుందో దాన్ని మాత్రమే తొలగించినావు. ఇంకో అవయవాన్ని పట్టుకుంటుంది, బికాస్ ఇట్ ఈస్ ద నాట్ రియల్ డిసీజ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక హెచ్ఐవి కేసు ఉన్నది, చెప్పాను అనుకోండి, మళ్ళీ చెప్తాను ఎందుకంటే కరెక్ట్గా నాకు ఐ ఓపెనర్ అన్నమాట ఆ కేసుది. ఒక హెచ్ఐవి కేసు ఉంటే నేను చాలా మెడిసిన్స్ ఇచ్చాను, తగ్గలేదు. యాక్చువల్లీ ఏంటి అంటే, అమ్మాయికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కొత్త ఒక 1 ఇయర్ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత టెస్ట్‌లన్నీ చేస్తారు, హెచ్ఐవి నెగిటివ్ ఉంది. తర్వాత థర్డ్ మంత్‌లో ఏదో ఇంజెక్షన్ ఇచ్చినారు, అది మరి ఎట్లా అయిందో తెలీదు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 1 మంత్ టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ ఉందని చెప్పారు. తర్వాత అది హెచ్ఐవి సోకింది. అది విషయం. షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. అయిన తర్వాత ఎన్ని మందులు ఇచ్చినా కొంతవరకు తగ్గుతుంది కానీ మాత్రం మొత్తం తగ్గట్లేదు. నాకు అర్థమయ్యట్లేదు. కాన్స్టిట్యూషన్‌లు ఇచ్చినాను, అది ఇచ్చినాను, ఇది ఇచ్చినా తగ్గట్లేదు, ఏంటబ్బా అని ఒకసారి సెమినార్‌లో మా సార్‌ని అడిగాను. సార్, వై హెచ్ఐవి ఈజ్ నాట్ రిజాల్వింగ్, ఇట్స్ ఇట్ ట్రూ అని అడిగాను. సార్ ఒకటే మాట్లాడాడు, ఫస్ట్ ఫైండ్ అవుట్ ద కాజ్ వేర్ ద డిసీజ్ ఈజ్, వేర్ షీ బికేమ్ సిక్ ఇన్ ద మైండ్, దెన్ ఓన్లీ దిస్ వైరస్ విల్ అటాక్ ద పర్సన్, అదర్వైజ్ హెచ్ఐవి విల్ నాట్ అటాక్ ద పర్సన్ అని చెప్పాడు సార్. క్లియర్ చెప్పాడు, ఇదే మాట చెప్పాడు. ఫస్ట్ మెంటల్గా ఎక్కడైతే సిక్ అయినాడో, సిక్ అయిన తర్వాతనే నీ వైరస్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. ఒకవేళ వాడు మెంటల్గా సిక్ లేకుండా స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకో, ఈ వైరస్ నిజంగానే ఇంజక్షన్లు ఎక్కిస్తే వాడు చచ్చిపోతుంది తప్ప అది స్ప్రెడ్ కాదంట. అప్పుడు బాగా అనిపించింది, ఇంత చదివినా కూడా అప్లై ఈజ్ డిఫరెంట్ అనిపించిన తర్వాత మళ్ళీ ఆ కేసులో మ్యారేజ్ తర్వాత ఏం జరిగిందమ్మా అడిగాను. అడిగితే మెంటల్గా బాగా టార్చర్ పెట్టినారంట అత్తగారింట్లో, చాలా టార్చర్ పెట్టినారు వాళ్ళు. నువ్వు బక్కగా ఉన్నావని, నువ్వు సరే తినలేదని, నువ్వు పని చేయట్లేదని. అంటే వాళ్ళు, ఆ అమ్మాయి కూడా క్వశ్చన్ అడిగింది, సార్ వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా సార్ నేను బక్క ఉన్నా మరి అన్నాని, మరి పెళ్ళి అయిన తర్వాత ఎందుకు టార్చర్ పెట్టాలా అని బాధపడతా ఉందన్నమాట. వెన్ ఇట్ ఈస్ ద రియల్ సిక్నెస్. అప్పుడు నేను చూసుకొని, మిగతా లక్షణాలు చూసుకొని, స్టాఫ్ చెక్ అవన్నీ ఇచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. హెచ్ఐవి నెగిటివ్ రాలే కానీ ఇప్పటికీ, అంటే ఇంకెక్కువ రోజులు కాలేదు, హెచ్ఐవి నెగిటివ్ రాలేదు కానీ ఆమెకు ఫ్రీక్వెంట్ సిక్నెస్, ఫ్రీక్వెంట్గా వచ్చే డిసీజెస్ అన్నీ సెట్ అయిపోయినాయి. షీ ఈజ్ నౌ పర్ఫెక్ట్. చాలా అమ్మాయి బాగుంది, చాలా క్లియర్గా ఉంది. అందుకని ఇన్ యువర్ ఇన్వెస్టిగేషన్ ఫైండ్ అవుట్ వేర్ దెర్ ఈస్ సిక్, అది గమనించండి. అంతేగాని డిసీజ్ మెటీరియల్ పెట్టుకొని టాన్సిల్స్కి ఏం మంది ఇస్తాను, లేకపోతే కడుపు నొప్పికి ఏం మంది ఇస్తాను, పీసీఓడికి ఏం మంది ఇస్తాను, అప్పుడు ఏంటి స్క్రీన్ మీద కట్ చేసినట్టు గుర్తుంచుకోండి. అది అలోపతి కానీ హోమియోపతి కానీ, మెథడ్ ఈజ్ అలోపతి విత్ ద హోమియోపతిక్ మెడిసిన్స్. అంతేనా లేదండి? కరెక్టా కదా? నేను తప్ప. ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ అని సఫర్ అయ్యానుకో, మైగ్రేన్ నేను చూసి బ్రయోనియా ఇస్తాను, లేకపోతే బ్రయోనియా వన్యం ఇస్తాను, లేకపోతే ఏదో మందు, అంటే హెడేక్ చూసి ఇస్తాను, మనిషిని చూసి ఇవ్వడం కాదు ఇక్కడ నా ఉద్దేశం. హెడేక్ చూసి మంది ఇస్తాను అంటే అది ఎలాంటిది? స్క్రీన్ మీద ఆ బ్లాక్ హోల్ని కట్ చేసినట్టు అవుతుంది, లేదా రిపేర్ చేసినట్టు అవుతుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంతే సార్, రైట్ అంతే. సార్, రైట్. కదా. అందుకని హనుమాన్ గారు చాలాసార్లు చెప్తారు, డోంట్ ట్రీట్ దట్ సిక్, ప్లీజ్ ట్రీట్ ద సిక్. కెంట్ గారు లెక్చర్స్ హోమియోపతి చదవండి. సిక్ అనే చాప్టర్ ఉంటుంది, అది చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలా ముఖ్యమైన పాయింట్, ఇది చాలా ఐ ఓపెనర్ కనుక మళ్ళీ ఇది ఎక్కువ టైం తీసుకున్నాను, మన్నించాలి. 7:22 అయింది. ఇదనమాట. ఇది మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఇది చాప్టర్ మాత్రం. ఇట్లు దేహద్రవ్యం నందు వ్యాధి ఉన్నది నేను భయపడి ఔషధ ద్రవ్యంను ప్రయోగించున్నాను, కనుకనే
అలోపతిలో శాశ్వత నివారణ పొందుట లేదు. అలోపతి అంటే ఏంటి? అలోపతి టాబ్లెట్స్ అని కాదు, హోమియోపతి మెడిసిన్స్తో కూడా అలోపతి వైద్య విధానంలో ఇస్తే అది కూడా అలోపతే. దానికో మందు దీనికో మందు ఇస్తే అది అలోపతి విధానమే. ఆయాసానికి సార్, ఆయాసానికి మీరు నాట్రమ్ సెల్ఫ్ 200 వేయండి, కంప్లీట్ తగ్గిపోతుంది సార్ అంటారు. ఈజ్ ఇట్ రైట్? నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఎగ్జాక్ట్లీ, అది గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ద సస్పెన్షన్ ఆఫ్ ది డిసీజ్ టు ద హయ్యర్ ప్లేన్. ఒకవేళ సెట్ అయిపోవచ్చు కాక, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హైపోటెన్సిస్ దానివల్ల ఏమవుద్ది, ద డిసీజ్ విల్ సస్పెండ్. అందుకని ప్రభుల్ సార్ ఆయన కేసులో రాసుకున్నారు, ఫస్ట్ థియరీ ఆఫ్ సపరేషన్ రాసుకున్నారు. ఒక ఆమెకి ఏంది, హెయిర్ ఫాలింగ్ ఉందంట. హెయిర్ ఫాలింగ్ ఉంటే వింకా మైనర్ ఇస్తే అద్భుతంగా హెయిర్ వచ్చిందంట. ఆయన తర్వాత కొన్ని రోజుల తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆయన రాసుకున్నారు బుక్లో, ఐ గివెన్ హెయిర్ టు హర్ బట్ ఐ టుక్ లైఫ్ ఆఫ్ హర్ అని రాసుకున్నారు. ఎంత బాధపడింటారు ఆయన. ఐ గివెన్ హెయిర్ బట్ టుక్ హర్ లైఫ్ అన్నాడు. ఆమెకు హెయిర్ ఇచ్చాను కానీ ప్రాణం తీసుకున్నాను నా వైద్యం వల్ల అని ఆయన బుక్లో రాసుకున్నాను. అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. అంటే డోంట్ ట్రై టు, ఎందుకంటే అవి మన మెడిసిన్స్ ఎప్పుడు వైటల్గా ఉంటాయి, అంటే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి మన మెడిసిన్స్ ఎప్పుడు కూడా. అందుకని అవి బలంగా ఉంటాయి కనుక అవి దే విల్ సప్రెస్ టు ద హయ్యర్ లెవెల్స్. గుర్తుంచుకోండి. అందుకని జాగ్రత్తగా వైద్యం జరగండి, జాగ్రత్త వైద్యం చేయండి. ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోండి. అది ఇక్కడ చెప్పడం. కాన్స్టిట్యూషనల్గా డిసీజ్ ఎక్కడ ఉంది, దాని నివారణ ఎక్కడ చేయాలి అని పెట్టుకోండి. అంతేగాని సార్ ఆయాసానికి ఈ మంది ఇద్దాం సార్, లేకపోతే ఈ మంది ఇద్దాం సార్ అని పెట్టుకోకండి. అయితే మనం ఎందుకు టాన్సిల్స్ అనే టాపిక్ చదువుకుంటున్నాము అంటే, ఇట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ క్లాస్. గుర్తుంచుకోండి, ఫస్ట్ ఎయిడ్లో మాత్రమే అది మనం వాడుకుంటాము. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా కేసీఆర్ అంతా రాసుకొని వాళ్ళకి సంపూర్ణ నివారణ జరుగుతాం. అది గుర్తుంచుకోండి. అది మీకు ఫస్ట్ ఎయిడ్ మనం ఇచ్చుకొని తర్వాత కొంచెం అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కాన్స్టిట్యూషనల్గా, అమ్మ అట్లా వైద్యం మొత్తం అగినట్టు కాదమ్మా, మళ్ళీ వస్తుంది, అందుకని సంపూర్ణ నివారణ జరగాలి అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పాలి. ఓకేనండి? ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఓకే, సరే. ఇది ఇవాళ అయినా మీరు చెప్పిన టాన్సిల్స్ లక్షణాలు ఫుల్ గా లక్షణాలు చూసుకొని ఇవ్వాలి తప్ప మామూలు టాన్సిల్స్ అని చెప్పి ఏదో మెడిసిన్స్ ఇవ్వట్లేదు డాక్టర్ గారు. కరెక్ట్ ట్రీట్మెంటే కదా. అవును, కరెక్ట్ ట్రీట్మెంటే ఖచ్చితంగా. కాకపోతే తర్వాత కూడా మనం అవసరాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్గా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అని, అది నా ఉద్దేశం. అవసరం అవ్వచ్చు, అవసరం రాకపోవచ్చు, దీంతోనే క్యూర్ అవ్వచ్చు. మొడాలిటీస్ ప్రకారంగా లక్షణాలు బట్టి ఇస్తున్నాం కాబట్టి. ఏమంటారు డాక్టర్ గారు? అది కొంతవరకే. అది అంటే ప్రతి టాన్సిల్స్ కి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటారా? టాన్సిల్స్ తగ్గిన తర్వాత చూసుకొని కాన్స్టిట్యూషనల్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, టాన్సిల్స్ అనే కాదు, ఎనీ డిసీజ్. ఓకే, సరే. ఎందుకంటే ప్రొడ్యూసర్ లోపల ఉన్నాడు అట్లా. అందుకని అనిమన్ గారు కూడా రాస్తారు. అందుకని ఆఫ్టర్ రిజాల్వింగ్ అక్యూట్ కేస్ యూ హ్యావ్ టు గివ్ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ అంటాడు. దాన్ని 6 నెలల్లో వస్తుంది మనం. అందుకనే మనం 6 నెలలు మళ్ళీ చదువుకుంటాం. ఎప్పుడు కూడా డిసీజ్ చూసి ఎప్పుడు ఇవ్వకండి, గుర్తుంచుకోండి. ఓకే, క్లియర్? సరే, ఓకే. టాన్సిల్స్లో ఎక్కడున్నా మనం డివిజన్ కూడా ఒక్కసారి రివిజన్ చేస్తాను. డివిజను ఎక్యూట్ టాన్సిలైటిస్, క్రానిక్ టాన్సిలైటిస్, ఇది మనకు డివిజన్ కదా. ఎక్యూట్లో సడన్గా ఎక్యూట్కి క్రానిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఎక్యూట్ హ్యాస్ ప్రోడ్రోమల్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ అండ్ కన్వాల్సెంట్ స్టేజ్. క్రానిక్లో అంటే వ్యాధి సంభవించడం, వ్యాధి అనుభవించే కాలము, తగ్గే కాలం, ఈ 3 కూడా ఖచ్చితంగా ఉంటాయి. తక్కువ షార్ట్ పీరియడ్లో ఉంటాయి ఎక్యూట్లో. తరుణ వ్యాధుల్లో, ధీర వ్యాధులకు వచ్చేసరికి స్టేజ్ ఆఫ్ ప్రోడ్రోమల్ సింప్టమ్, అంటే వ్యాధి స్టార్ట్ అవుతుంది, వ్యాధి ఉంటుంది, కన్వాల్సెన్స్ పీరియడ్ మాత్రం ఉంటుంది, ఉండకపోవచ్చు, తక్కువ టైం ఉండదు, లాంగ్ టైం ఉండొచ్చు. అది దీర్ఘ వ్యాధి అంటారు. దీర్ఘ వ్యాధిలో త్వరగా తగ్గవు. అవి ఎక్యూట్ అండ్ క్రానిక్.
ఓకే, అయిన తర్వాత దీన్ని డివిజన్ మనకు చక్కగా ఇచ్చినారు, వీళ్ళు మంచి నోట్స్ ఇచ్చినారు. ఆ, మనకి ఏం పేరు, ప్రసాద్ గారు అనుకుంటా. వారికి ధన్యవాదాలు. మన ఒకసారి కూడా వారిచ్చే నోట్స్ చదువుకుందాం. జేడి ప్రసాద్ గారు. ఓకే, జేడి ప్రసాద్ గారు మంచి నోట్స్ ఇచ్చినారు, ధన్యవాదాలు. కీర్తి గారు కూడా ఇస్తున్నారు, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఇంట్రాక్ట్. థ్యాంక్ యూ. ఓకే, సరే. మనకి ఏంటంటే ఫర్దర్గా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది నోట్స్లు. సరే, లాస్ట్ టైం మనం ఒకసారి రివ్యూ చేస్తాను. గొంతు నొప్పి వేడివేడిగా తాగితే బాగుంది అంటే వచ్చే రెమెడీస్ హెపార్ సల్ఫ్, ఆర్సిక్ ఆల్బమ్, లైకోపోడియం, రస్టాక్స్ అండ్ కెమిల్లా. బెటర్ బై వామ్ డ్రింక్స్, అగ్రవేటెడ్ బై కూల్ డ్రింక్స్. హెపార్ సల్ఫ్, ఆర్సికమ్ ఆల్బమ్, లైకోపోడియం, రస్టాక్స్ అండ్ కెమిల్లా. అగ్రవేషన్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్, బెటర్ బై కోల్డ్ డ్రింక్స్. కోల్డ్ డ్రింక్స్ అంటే మామూలు డ్రింక్స్ అండి. కోల్డ్ డ్రింక్స్ అంటే ఇక్కడ థమ్స్అప్లు, స్ప్రైట్లు కావు. పల్సటిల్లా, లెకాసిస్, బ్రయోనియా, ఫాస్ఫరస్, ఫైటోలక్కా, ఎప్పీస్, కోకస్ క్యాక్టై. కోకస్ క్యాక్టై కూడా వస్తుంది అనమాట. ఇంకోటి చెప్పాలంటే కాస్టికమ్ కూడా వస్తుంది. కాస్టికమ్ కూడా మరీ చాలా బెటర్ బై డ్రింకింగ్ కోల్డ్ వాటర్ అంటారు యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ మీకు బెటర్ బై కోల్డ్ డ్రింక్స్, కోల్డ్ వాటర్లో మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ మైండ్ వచ్చేవి ఎపిస్, పల్స్టిల్లా, ఫాస్ఫరస్, బ్రయోనియా, ఫైటోలక్కా, కోకస్ క్యాక్టై, లాకాసిస్. ఇది మనకు వచ్చేది. లెఫ్ట్ సైడ్ టాన్సిల్స్ ఎవరైనా చెప్తారండి? లెఫ్ట్ సైడ్ టాన్సిల్స్ చెప్పండి, ఫాస్ట్ ఫాస్ట్ చెప్పండి. లెకాసిస్, లెకాసిస్ సార్. ఓకే, గుడ్. మెర్కబినయోడేట్, మెర్కబినయోడేట్, ఇంకా క్రోటాలస్, గుడ్. క్రోటాలస్. క్రోటాలస్ ఆర్డస్. నెక్స్ట్ ఇంకోరు చెప్పాలి. నెక్స్ట్ ఇంకోరు రైట్ సైడ్ చెప్పండి. లైకోపోడియం. గుడ్. ఎల్లడానా. గుడ్. ఇంకా మెర్క్ ప్రో అయోడైడ్. గుడ్. మెర్క్ ప్రోటో అయోడైడ్. ఇంకా సాంగ్వేరియం సార్. సాంగ్వినేరియం. సాంగ్వినేరియా. ఓకే, గుడ్. ఎపిస్మెల్ సార్. ఎసిడిటీ తక్కువ ఉంటుంది. ఎపిస్మెల్. ఎపిస్మెల్. ఎపిస్మెల్ రైట్ సైడ్. గుడ్. ఇంకా ఫైటోలక్కా, ఫైటోలక్కా, ఫైటోలక్కా. ఇంకా మెర్క్ ప్రోటో అయోడ్. చెప్పారు, అది చెప్పండి. ఒకటి ఉంది ఇంకా, అది చెప్తారని చూస్తున్నాను. బెలడోనా, బెలూన్ అయిపోయింది, చెప్పేశారు. బ్రయోనియా, బ్రయోనియా చెప్పలేదు, అదొకటి. ఓకే, క్లియర్. నెక్స్ట్ గొంతులో మొత్తంగా వస్తే ఇంకేది? గొంతులో మొత్తం వస్తే మెక్సాల్, పల్సటిల్లా, మెక్సాల్, ఓకే. యాసిడ్ నైట్రికం, బెర్క్సాల్ తర్వాత కాలిబైక్, కాలిబైక్. నెక్స్ట్ యాసిడ్ నైట్రికం, యాసిడ్ నైట్రికమ్. బెల్డోనా కూడా వేయచ్చు సార్. బెలడోనా కూడా వేయచ్చు. బెల్డోనా, ఇంకా హెపార్ సల్ఫ్, ఓకే. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ కొంతవరకే. ఓకే, సరే. వన్ సైడ్ నుంచి ఇంకో సైడ్ స్టార్ట్స్, వన్ సైడ్ అండ్ గోస్ టు అనదర్ సైడ్. ఏది? పల్సటిల్లా, లాక్యాన్నమ్స్. పల్సటిల్లా, లాక్యాన్నమ్. నెక్స్ట్ ఇది మనకి acute లో ఒక ఐడియా. సో మనం లాస్ట్ టైం ఏం చదువుకున్నాం? బెలడోనా చదువుకున్నాం కదా, అవునా? లాస్ట్ క్లాస్లో ఏది చదువుకున్నాం? బెల్డోనా సార్. ఓకే, బెలడోనా చదువుకున్నాం. బెలడోనా ఒకటే చదువుకున్నామా, ఇంకేమైనా చదువుకున్నామా? బెలడోనా వరకే సార్. సరే, గుడ్. నెక్స్ట్
ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది. బెలడోనా తర్వాత అనదర్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ అండ్ సిమిలర్ టు బెలడోనా ఇస్ రెడ్. నేను సిమ్టమ్స్ చెప్తాను, సీనియర్స్ రెమెడీస్ చెప్పండి, దాని తర్వాత ఫర్దర్గా నేను చెప్తాను. గొంతంతా నొప్పి, బాగా రెడ్గా ఉంది, గొంతంతా నొప్పి, ఫెయిరీ రెడ్ అపియరెన్స్, బాగా రెడ్గా ఉంది, హైలీ ఇన్ఫ్లేమ్ టాన్సిల్స్, బాగా ఇన్ఫ్లేమ్ ఉంది, బట్ దెర్ ఈస్ నో పస్ ఫార్మేషన్ రాలేదు ఇంకా. ఓకే, గొంతంతా ఎండిపోతుంది కానీ తాగాలని లేదు, డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థర్స్ట్. ఓకే, మొత్తం కూడా వాచిపోయినట్టు ఉంది, కొంచెం వేడిగా కూడా కొంచెం కూడా తాగలేకపోతున్నాడు, కొంచెం మీడియం కానీ కొంచెం చల్లగా ఉండే కొంచెం తాగితే తాగలుగుతున్నాడు. ఓకే, మంటగా ఉంది, పొడిచినట్లుగా నొప్పిగా ఉంది, ఏదైనా మింగడానికి పోతే, వేడిగా తాగితే ఎక్కువ అవుతుంది, చల్ల తాగితే కొంచెం బాగుంది. ఏ రెమెడీ అండి? ఎపిస్మెల్. ఎపిస్మెల్ సార్. గుడ్, అందరూ కరెక్ట్ చెప్పినారు, ఎపిస్మెల్ గుర్తుంచుకోండి. అట్లే అనమాట, దాన్ని బట్టి మనం మంది ఇవ్వాలి కానీ టాన్సిల్స్ బట్టి మంది ఇవ్వట్లేదు. కరెక్ట్, ఇంతకుముందు పూర్ణానందం గారు అన్నారు కదా, అదనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, లక్షణాలను బట్టి, మొడాలిటీస్ బట్టి, కంప్లీట్ సిమ్టమ్స్ బట్టి మంది ఇస్తున్నాం, కానీ టాన్సిల్స్ అనగానే ఏపీసీ ఇవ్వట్లేదు. దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. అప్పుడు నీకు పర్మనెంట్ రిలీఫ్ ఉంటుందండి. సరే, మళ్ళీ ఒకసారి ఎపిస్మెల్లో ఒకసారి చదువుకుందాం. ఎపిస్మెల్లో ఏ లక్షణాలు ఉంటాయి? ఎపిస్మెల్ ఫస్ట్ ఎక్కువ మటుకు ఏ కాలంలో వస్తుందని చెప్పండి. ఎపిస్మెల్లో ఏ కాలంలో దాని యొక్క లక్షణాలు కూడా వస్తాయి? వేసవి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సమ్మర్లో ఎపిస్మెల్ యొక్క లక్షణాలు వస్తే గుర్తుంచుకోండి. ఎందుకని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వేసవి, ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కనుక వేసవిలో అవి చదువుకుందాం. కానీ హాట్ రెమెడీ, ఎపిస్మెల్ ఈజ్ ద హాట్ రెమెడీ, గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఏదో చలికాలంలో గొంతు ఎర్రగా ఉంది అన్నారు అనుకోండి, ఎపిస్మెల్ ఇస్తా అనొద్దు, అర్థంగా చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. ఎపిస్మెల్ ఈజ్ ద సమ్మర్ రెమెడీ, ఖచ్చితంగా, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్ సమ్మర్ రెమెడీ. ఎపిస్ అయిన తర్వాత రెడ్, హైలీ ఇన్ఫ్లేమ్ టాన్సిల్స్, రెడ్నెస్ బెల్డోనా లాగానే ఉంటుంది, అందుకని పక్కపక్క చదువుకుంటున్నాం. బెల్డోనా రెడ్నెస్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంత రెడ్గా ఉంటుంది, బట్ అంత సడన్నెస్ ఉండదు, ఇందులో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఎపిస్లో కూడా సడన్నెస్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించుకోవాలన్నిట్లో కూడా. ఎపిస్లో అంత సడన్నెస్ ఉండదు, ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఎపిస్లో దాహం ఉంటుంది, అది బెల్డోనాలో దాహం ఉంటుంది, కానీ ఇందులో డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థర్స్ట్ ఉంటుంది, నోరు ఎండిపోయినట్టు ఉంటుంది కానీ తాగాలని ఉండదు. నెక్స్ట్, టాన్సిల్స్ ఆర్ స్వాలెన్, సరౌండెడ్ ఏరియా ఈజ్ పఫ్డ్ అప్, ఎడిమాటస్ అపియరెన్స్ ఆఫ్ ది థ్రోట్ అంటాడు. అంటే గొంతంతా కూడా నీరు పడినట్టు ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, గుర్తుంచుకోండి. నీరు పడితే ఎట్లా ఉంటుందో అట్లా ఎపిస్లో టాన్సిల్స్ ఉంటాయి. ఓకే, టాన్సిల్స్ ఆర్ రెడ్ అండ్ సరౌండెడ్ థ్రోట్ ఈజ్ ద ఎడిమాటస్, మొత్తం నీరు పట్టినట్టు ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ మౌత్ అండ్ థ్రోట్ వితౌట్ థర్స్ట్, నోరు గొంతు అంటే ఎండిపోయినట్టు ఉంటుంది కానీ నీరు తాగాలని బుద్ధి మాత్రం పుట్టదు ఎపిస్ వాడికి, తాగితే నొప్పి ఎక్కువ ఉంటుంది. అట్లా డ్రైనెస్ ఆఫ్ మౌత్ అండ్ థ్రోట్ వితౌట్ థర్స్ట్. సెన్సేషన్ ఆఫ్ ఫారిన్ బాడీ ఇన్ ద ప్రెసెంట్, ఏదో గొంతులో ఏదో నసగా, గొంతులో ఏదో ఉంది, గొంతులో ఏదో ఉన్నట్టు ఉంటుంది. ఇది కామన్ సిమ్టమ్, ప్రతి ఒక్కరు కూడా గొంతు నొప్పి కానీ సోర్ త్రోట్ వచ్చినప్పుడు ఇదే సెన్సేషన్ ఉంటుంది. ఉవిలా సోలెన్ ఎడిమాటస్, గొంతంతా కూడా వాచిపోయి ఉంటుంది. లుక్స్ లైక్ ఏ వాటర్ ఫీల్డ్ బ్యాగ్, మొత్తం కూడా ఒక వాటర్ ఫీల్డ్ బ్యాగ్ లాగా ఉంటుంది, అంటే నీరంతా నీటి తిత్తిలాగా ఉంటుంది, అర్థందా, నీటి తిత్తిలాగా ఉంటుంది. నెక్స్ట్, సెన్సేషన్ ఆఫ్ హెవీనెస్ అండ్ ఫుల్నెస్ ఇన్ ద థ్రోట్, గొంతంతా కూడా హెవీనెస్,
చాలా హెవీగా ఉంటుంది అండ్ ఫుల్గా ఉంటుంది ఇన్ ద థ్రోట్. స్టింజింగ్ బర్నింగ్ పెయిన్స్ వెన్ స్వాలోయింగ్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఫర్ ది ఎపిస్. స్టింజింగ్ పెయిన్స్, బర్నింగ్ పెయిన్స్, ఇట్లా పొడిచినట్లు నొప్పులు ఉంటాయి. నొప్పులు ఎట్లా ఉంటాయి? పొడిచినట్లు ఉంటాయి. స్టింజింగ్ పెయిన్స్. ఒక్క నిమిషం. స్టింజింగ్ అంటే ఒక దాంతో కూర్చున్నట్లు ఉంటాయి నొప్పులు వీళ్ళకి. ఎక్కడ ఈ పాయింట్ ఖచ్చితంగా మర్చిపోవద్దు. స్టింజింగ్ పెయిన్స్ అనేది వర్స్ ఫ్రమ్ హీట్, వేడి తగిలిన వేడి పానీయాలు తీసుకున్న బాధలన్నీ ఎక్కువ అవుతాయి. ఓకే, నెక్స్ట్ స్టింజింగ్ పెయిన్స్, వర్స్ ఫ్రమ్ హీట్, బెటర్ బై కోల్డ్, అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ ఆర్ ప్రెషర్, ఇట్లా టచ్ చేస్తే కూడా వాళ్ళకి నొప్పులు ఎక్కువ అవుతాయి. అగ్రవేషన్ ఇన్ ద ఈవినింగ్ అండ్ స్లీప్, రాత్రిపూట కానీ పడుకుంటే కానీ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఫీవరిష్నెస్, యూరిన్ స్కాంటీ ఆర్ బర్నింగ్, యూరిన్ కూడా అవుట్ఫ్లో తక్కువగా ఉంటుంది. యూరిన్ అవుట్ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది, మంటగా ఉంటుంది. యూరిన్ అవుట్ఫ్లో చాలా తక్కువ, యూరిన్ తక్కువ వస్తుందండి. అప్పటి నుంచి ఎందుకో మా పిల్లడు అసలు నిన్నటి నుంచి యూరిన్ పోవట్లేదండి, టాన్సిల్స్ అయినప్పటి నుంచి అంటాడు. మీరు ఖచ్చితంగా ఐడియా ఒకవేళ ఎపిస్ సరిపోతే ఎపిస్ గుర్తుంచుకోండి అట్లా. ఓకే, నెక్స్ట్ ఇవి ఎపిస్ యొక్క లక్షణాలు, ముఖ్యమైన లక్షణాలు. ఇందులో డౌట్ ఉందండి ఎవరికైనా? ఏమండి, ఎపిస్ యొక్క ముఖ్య లక్షణాలు, ఇందులో డౌట్ ఏమైనా ఉందా ఎవరికైనా? ఓకే, సరే, అందరికీ బాగా వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఈ రెమెడీ. సార్ డోస్ ఎంతతో స్టార్ట్ చేయాల్సింది సార్? ఎపిస్ 30 ఇవ్వండి. స్టార్టింగ్ లో వాళ్ళైతే ఎపిస్ 30 ఇవ్వండి, లేదు అంటే 200 ఇవ్వండి. ఒకవేళ లైట్ గా స్టార్ట్ అవుతుంది సార్, ఎవరు మ్యూట్ చేసుకోవాలి సార్? సార్ కొందరు కోర్స్ చేశాను, వాళ్ళు మ్యూట్ చేయండి సార్ వాళ్ళని. చింతలపూడి శ్రీనివాస్ గారు. ఓకే, సరే. బాగా పనిచేస్తుంది సార్ 30 కంటే నా ఉద్దేశం. మన ఉద్దేశాలు కాదు కానీ ఆ కండిషన్ బట్టి డాక్టర్ గారు నిర్ణయం తీసుకోవాలి అక్కడ కేసును బట్టి. ఓకే, ఓకే, వర్స్ ఫ్రమ్ హీట్, వేడి తగ్గదు, వేడి తగలదు. ఆబ్సెన్స్ ఆఫ్ థర్స్ట్, ల్యాండ్ మార్క్స్ చెప్తున్నాను. ఆబ్సెన్స్ ఆఫ్ థర్స్ట్, దాహం ఉండదు. ఎడిమాటస్ కండిషన్, మొత్తం కూడా ఎంతగా వాచిపోయినట్టు ఉంటుంది. కన్ను రెప్పలు కూడా ఎడిమాటస్లో ఉండొచ్చు. వాంట్స్ కూల్ థింగ్స్, చల్లగా తాగాలంటుంది. డిఫ్తీరియా కానీ థ్రోట్ కంప్లైంట్స్లో కానీ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది మ్యాక్సిమం. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ రెమెడీ, ఇంపార్టెంట్ రెమెడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. సార్ స్వెల్లింగ్ అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిందా, ఎడిమాటస్ వల్ల వచ్చిందా, ఎట్లాగా ఐడెంటిఫై చేస్తుంది సార్? మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఒక బెలూన్ ఉంటుంది, బెలూన్ చిన్నపిల్లలు ఆడుకుంటారు బెలూన్లో నీళ్ళు పోస్తే ఎట్లా ఉంటుంది? నీళ్ళు బాగా పోసారనుకోండి, అవును, బరువుగా లావుగా ఉబ్బి స్వెల్లింగ్ అంటే లోపల నీరు ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది ఆ వాపులో, అవునా లేదా? అవును అవును, ఇట్ ఈస్ కాల్డ్ ఎడిమా. ఓకే ఓకే, ఎడిమా అంటారు. అట్లా కాకుండా ఒక గోడకి రెడ్ గా పూసేశారనుకోండి,
అది అది ఎట్లా ఉంటుంది? రెడ్గా ఉంటుంది కానీ వెనకాల నీళ్ళు ఉన్నట్టు ఏం కనిపించదు కదా. అవును అవును అవును. అది ఇన్ఫ్లమేషన్ అంటారు. అది ఓకే సార్. మీకు అపియరెన్స్లీ మీకు తెలుస్తా ఉంది. ఎడిమా ఎడిమా అంటే ఎడిమా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఫ్లమేషన్. ఓకేనండి, ఓకే సార్. రైట్ రైట్. అది చూసుకోండి. క్లియర్. నెక్స్ట్ బెలూనా అయిపోయింది, ఎపిస్ మెలిఫికా అయిపోయింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ రెమెడీ ఇస్ ద పెయిన్, సివియర్ పెయిన్. అర్థమైందా? సివియర్ పెయిన్, వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్. చల్లగాలి తగిలిందా గొంతు నొప్పి వస్తుంది. చల్లగాలి తగిలిందా గొంతు నొప్పి. నెక్స్ట్ బెటర్ బై వామ్ డ్రింక్స్. బెటర్ బై వామ్ డ్రింక్స్. సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఏ ఫిష్ బోన్, ఏదో కుచ్చుతున్నట్లు ఉంటుంది లోపల, ఏదో కుచ్చుతున్నట్లు ఉంటుంది. రఫ్నెస్ ఇన్ ద థ్రోట్. రఫ్నెస్ ఇన్ ద థ్రోట్. స్టింజింగ్ పెయిన్స్. ఏ రెమెడీ అండి చెప్పండి? పర్సెల్ఫ్. హెపార్ సెల్ఫ్ సార్. ఓకే, గుడ్. హెపార్ సల్ఫ్ గుర్తుంచుకోండి. అనదర్ రెమెడీ విచ్ ఈస్ వీఆర్ డిస్కసింగ్ ఇస్ ద హెపార్ సల్ఫ్. హెపార్ సల్ఫ్ని కొంచెం ఎలాబరేట్ చేస్తారు. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వచ్చే గొంతు నొప్పుల్లో రస్ట్రాక్స్తో పాటుగా ఫస్ట్ గొంతు నొప్పి అంటే ఫస్ట్ ఆలోచించే రెమెడీ హెపార్ సల్ఫ్. గుర్తుంచుకోండి, హెపార్ సల్ఫ్. హెపార్ సల్ఫ్ ఈజ్ ద మోస్ట్ చిల్లియస్ట్ రెమెడీ. మన మెటీరియల్ చిల్లియస్ట్ రెమెడీలో చాలా చిల్లియస్ట్ రెమెడీ, ర్యాంక్ చిల్లియస్ట్ రెమెడీ హెపార్ సల్ఫ్. ఓకే, మర్చిపోవద్దు హెపార్ సల్ఫ్ని. ఫస్ట్ పాయింట్ ఇస్ మోస్ట్ చిల్లియస్ట్ రెమెడీ, మోస్ట్ సెన్సిటివ్ టు కోల్డ్ డ్రాఫ్ట్. ఈవెన్ చల్లగా ఇట్లా ఇట్లా తగిలింది అంటే వాళ్ళకి వెంటనే గొంతు నొప్పి వచ్చేస్తుంది, గొంతు నొప్పి ఎక్కువ ఉంటుంది. అది ఇంపార్టెంట్ ఇండికేటర్. నెక్స్ట్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్. రెండో పాయింట్ ఏంటంటే బెటర్ బై వామ్ డ్రింక్స్. వామ్ ఇన్ జనరల్, వెచ్చగా తాగినా, వెచ్చ గాలి తగిలినా, వెచ్చ గాలికి వెళ్ళినా హాయిగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే సెన్సేషన్ ఆఫ్ ది స్ప్లింటర్ ఇన్ ద థ్రోట్. గొంతులో ఏదో ముళ్ళు కుచ్చుతున్నట్టు, ఇట్లా కుచ్చుతున్నట్లు నొప్పిగా ఉంటుంది. స్టింజింగ్ పెయిన్స్, ఇలా కుచ్చుతున్నట్లు నొప్పి ఉంటుంది. స్ప్లింటర్ లైక్ పెయిన్స్ ఉంటాయి, అంటే ఏదో ముళ్ళుతో గుచ్చుతున్నట్లు నొప్పులుగా ఉంటుంది. థ్రోట్ లార్జ్ అండ్ ఇన్ఫ్లేమ్డ్, వాపులుగా ఉంటుంది, బాగా వాపులుగా ఉంటుంది. రఫ్నెస్ ఇన్ థ్రోట్, కొంతంతగా రఫ్గా ఉంటుంది. టెండెన్సీ ఆఫ్ ఫ్రీక్వెంట్ రికరెంట్ అటాక్స్, మీద త్వరగా వచ్చే టాన్సిల్స్లో కూడా హెపార్ సల్ఫ్ చాలా ర్యాంక్ రెమెడీ, గుర్తుంచుకోండి. సెకండ్ స్టేజ్లో బెలడోనా ఇచ్చిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోతే తర్వాత స్టేజ్లో పస్కిన ఫామ్ అయ్యి కానీ లేకపోతే కొంచెం బాగా నొప్పిగా ఉంటే ఫస్ట్ స్టేజ్లోనే బెలడోనా, ఎక్కువ నైట్ ఇవి వస్తాయి, ఎపిస్ అవన్నీ వస్తాయి. తర్వాత స్టేజ్లో వచ్చే రెమెడీస్లో ఎక్కువ మటుకు హెపార్ సల్ఫ్ ఇలాంటివి రావచ్చు. హెపార్ సల్ఫ్, మెక్సాల్ ఇలాంటివి సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్లో రావచ్చు. లేదా ఆ లక్షణాలు సరిపోతే ఫస్ట్ స్టేజ్లో కూడా హెపార్ సల్ఫ్ వస్తుంది, గుర్తుంచుకో. అందుకని పెయిన్ఫుల్ స్క్రాపింగ్ ఇన్ ద థ్రోట్, గొంతులో ఏదో ఇట్లా స్క్రాపింగ్ అంటే ఇట్లా చేసినట్టు ఉంటుంది అంటాడు, గీకినట్టు ఉంటుంది అంటారు. నెక్స్ట్ క్రానిక్ టాన్సిలైటిస్కి వచ్చేసరికి హార్డ్నెస్ ఆఫ్ హియరింగ్. అసలు వినిపించడం కూడా తగ్గిపోతుంది అనమాట. వినిపించడం కూడా హెపార్ సల్ఫ్లో రాను తగ్గుతూ ఉంటుంది. ఇది ఎక్కువ మటుకు హెపార్ సల్ఫ్ యొక్క ఇండికేషన్స్. మోస్ట్ చిల్లీ రెమెడీ. ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాను, ఒక్క నిమిషం. ఫిష్ బోన్ సెన్సేషన్. ఫిష్ బోన్ సెన్సేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇండికేషన్ ఫర్ ది హెపార్ సల్ఫ్. ఫిష్ బోన్ సెన్సేషన్ అంటే గొంతులో ముళ్ళు గుచ్చుతున్నట్టు ఉంటుంది. ఏ రెమెడీస్ చెప్పండి, ఇంకో రెమెడీస్ ఏమైనా చెప్తారండి? ఫిష్ బోన్ సెన్సేషన్, నైట్రిక్ యాసిడ్. గుడ్. ఒకటి ఇంకా
ఇంకా అర్జెంట్ ఆర్జెంటైటికం గుడ్. ఇంకా ఇంకా ఎపిస్ మాత్రం ఎందుకు? ఎపార్సల్ఫ్ లో ఫిష్ బోన్ సెన్సేషన్ ఉంది. ఇంకా ఆ ఫిష్ బోన్ సెన్సేషన్ అంటే గొంతులో చేపములు గుచ్చుతున్నట్లు ఉండే సెన్సేషన్ ఉండే రెమెడీస్ యాసినైటికం చెప్పారు ఒకరు, ఇంకొకరు ఆర్జెంటైటికం చెప్పారు. గుడ్. ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా? నాట్రమూర్ ఉందండి. నాట్రమోర్ ఉంది, కరెక్ట్. నాట్రమోర్ ఉంది. ఇంకా ఎపిస్ పనికిరాదా సార్? ఎపిస్ ఫిష్ బోన్ సెన్సేషన్ ఉండదు సార్, అందులో స్టింజింగ్ పెయిన్స్ ఉంటాయి. ఓకే ఓకే. స్టింజింగ్ పెయిన్స్ ఉంటాయి. ఆర్జెనైటికం, హెపార్సల్ఫ్, ఓకే, నాట్రమోర్, ఇంకొకటి ఆర్జెనైటికం. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. దాంతో పాటుగా మనకి అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ కాలికార్ప్. ఫిష్ బోన్ సెన్సేషన్ లో కాలికార్ప్ కూడా అంటే ముళ్ళు లాగా ఉంటుంది అన్నమాట కాలికార్ప్ లో కూడా. నెక్స్ట్ ఇస్ యాసినైటికం, కాలికార్ప్, నాట్రమోర్, హెపార్సల్ఫ్, ఆర్జెనైటికం ఇస్ ద ర్యాంక్ రెమెడీస్. దీని తర్వాత గ్రేడ్కి వచ్చేసరికి ఎపిస్ కొంతవరకు వస్తుంది, మొత్తం కాదు. అల్యూమినా ఒకటి, హైడ్రోలక్క, సెలీషియా అనేవి ఇవి కొంతవరకు. ఓకే, ఎపిస్ కొంతవరకు, ఫైటోలక్క అండ్ సెలీషియా ఇవి వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ టచ్. ఇట్లా టచ్ చేసినా కూడా గొంతుని ఇట్లా టచ్ చేసినా కూడా నొప్పిలేస్తుంది, అంత సెన్సిటివ్నెస్ ఉంటుంది వీళ్ళకి. మోస్ట్ సెన్సిటివ్ రెమెడీ హెపార్సల్ఫ్, గుర్తుంచుకోండి. పెయిన్ యాజ్ ఇఫ్ ఫుల్ ఆఫ్ స్ప్లింటర్స్, మొత్తం ముళ్ళు లోపలికి వచ్చినట్టు ఉంటాయి. కోల్డ్ కాఫ్స్లో చాలా రికరెంట్గా బాగా పనికొస్తుంది ఇది. పుట్టింగ్ హ్యాండ్ అవుట్ ఆఫ్ బెడ్ విల్ ఇంక్రీజ్ ద పెయిన్స్ ఆఫ్ ది లారింగ్స్ అండ్ చెస్ట్. కాఫ్ వెచ్చగా కప్పుకొని పడుకుంటే గొంతు నొప్పి హాయిగా ఉంటుంది. కొంచెం ఒక చెయ్యి దుప్పటి నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే గొంతు నొప్పి ఎక్కువ దగ్గు వస్తేస్తుంది. ఇది చేతి పైకి దగ్గర కూడా, కాలు బయటికి వెళ్ళినా కూడా, దుప్పటి బయటికి వెళ్ళినా కూడా, అంటే హౌ సెన్సిటివ్నెస్ ఈజ్ దేర్ చల్లదనానికి. అంటే గొంతు తగిలితేనే గొంతు నొప్పి అని కాదు, కాలు బయటికి వచ్చినా కూడా, కాలి చల్లదనం తగిలినా కూడా గొంతు నొప్పి ఎక్కువేసి దగ్గు వస్తుంది. దట్ ఈస్ ద హెపార్సల్ఫ్ సెన్సిటివ్నెస్. ఈజీలీ యాంగ్రీ అండ్ అబ్యూసివ్, చాలా కోపం చిరాకు ఎక్కువ ఉంటుంది వాడికి, విపరీతంగా అరుస్తాడు. అబ్యూసివ్, అరుస్తాడు, బాగా అరుస్తాడు. నెక్స్ట్ ఇంటెన్స్లీ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది మైండ్ అండ్ బాడీ. వెరీ సెన్సిటివ్నెస్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్, గుర్తుంచుకోండి. ఇది కూడా వెరీ సెన్సిటివ్ బాడీ అండ్ మైండ్. బాడీ కూడా మైండ్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇంకెవరైనా యాడ్ చేస్తారండి హెపార్సల్ఫ్కి? హెపార్సల్ఫ్ ఇండికేషన్స్ ఇది. ఓకే, నెక్స్ట్ ఫిష్ బోన్ సెన్సేషన్ మెయిన్గా చల్లదనం పడదు. ఓకే, వేడి తాగితే హాయిగా ఉంటుంది. కలర్ సార్, ఫ్లమ్ కలర్ కూడా ఎల్లోగా అట్లా ఏం లేదు సార్, అట్లా ఏం ఎక్కడ మెన్షన్ చేయలేదు. కామన్ సెంటమా? అది కామన్ సెంటమా సార్? హెపార్సల్ఫ్ కి ఫ్లమ్ కొంచెం ఎల్లోగా గానీ అలా ఉంటున్నాయి సార్. అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ లో హెపార్సల్ఫ్ ఎక్కువ ఇండికేట్ అవుతుంది కనుక ఎల్లో అని చెప్తారు. పుల్లగా ఉంటుంది సార్, ఫ్లమ్ అనేది కొంచెం పులుపు ఉంటుంది. ఓకే, చూస్తాను నేను ఒకసారి, కన్ఫర్మ్ చేస్తాను. ఓకే ఓకే. ఫస్ట్ ఫార్మేషన్ కూడా ఉండొచ్చు సార్. ఫస్ట్ ఫార్మేషన్ చెప్పే కదా, పుర్లెంట్ డిశ్చార్జెస్ ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. ఓవర్ సెన్సిటివ్నెస్ అండ్ ఎక్స్ట్రీమ్ ఇరిటబిలిటీ, గుర్తుంచుకోండి. మైండ్ ఈజ్ ఓవర్ సెన్సిటివ్నెస్ అండ్ ఎక్స్ట్రీమ్ ఇరిటబిలిటీ, ఈ రెండు కూడా మైండ్లో ఉంటాయి. నెక్స్ట్ థ్రోట్కి వచ్చేసరికి సవర్ పర్స్పిరేషన్, డిశ్చార్జెస్ ఫ్రమ్ ది నోస్, కోపియస్ అండ్ కాజెస్ అల్సరేషన్ ఆఫ్ ది ప్యాచెస్. కోపియస్ డిశ్చార్జెస్, సవర్ డిశ్చార్జెస్. ఇంతకుముందు హేమంత్ గారు చెప్పినట్టు
పుల్లని స్రావాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి హెపార్ సల్ఫ్లో జనరల్గా. సవర్నెస్ ఆఫ్ డిశ్చార్జెస్ త్రోట్ కానీ ఇవి కానీ పుల్లగా ఉంటాయి కొంచెం. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ వాయిస్, గొంతు బొంగురు పోవడం కూడా ఉంటుంది. offensive smell of the smell like composed cheese. So offensive discharges వాసనతో కూడి కూడా ఉంటాయి. ఓకే, ఈ కఫ్స్ అండ్ స్వెట్స్, దగ్గి చెమటలు వస్తాయి, కానీ చెమటలు వచ్చినా కూడా రిలీఫ్ అయితే ఉండదు. slightest exertion with fairly drenched with perspiration. కొంచెం శ్రమ చేసినా కూడా చెమటలు ఎక్కువ వస్తాయండి. అనగానే కాల్కేరి కార్బ్ ఒక్కటే మైండ్ వండుకోవచ్చు, హెపార్ సల్ఫ్ కూడా ఉంటుంది. ఓకే, అసలు మేడం ఎవరో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ వెంకటరత్నం గారు. నెక్స్ట్ ఇదండి ఎక్కువ మటుకు మీకు హెపార్ సల్ఫ్లో ఎక్కువ మటుకు కనిపించే టాన్సిల్స్కి సంబంధించిన సిమ్టమ్స్. Tubercular deposits to harden and contract become encircled. Okay, ఇది సరే. నెక్స్ట్ హెపార్ సల్ఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అక్యూట్ రెమెడీ, బాగా పనికొచ్చే రెమెడీ, ఎక్కువ మటుకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ. ఒక్క నిమిషం. ఎపిస్ చెప్పుకున్నాం కదా, రోజీ హ్యూ ఎడిమాటస్ ఉవిలా స్వాలెన్ లైక్ శాక్. ఓకే, అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ చెప్పుకున్నాం, ఎపిస్లో అయిపోయింది. హెపార్ సల్ఫ్లో అగ్రవేషన్ ఫ్రమ్ మోస్ట్ చిల్లీనెస్, హైపర్ సెన్సిటివ్ టచ్, ఓవర్ సెన్సిటివ్ టచ్, కోల్డ్, చోకింగ్ సెన్సేషన్, ఫిస్బో సెన్సేషన్, ఇవన్నీ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ టైం ఎంత అవుతుందండి? 55. సార్ అయితే ఒక పని చేయండి, లాస్ట్ 5 minutes ఉంది కదా ఇవాళ. ఓకే, ఏమైనా డౌట్స్ ఏమైనా అడుగుతారా? సార్ బెల్లడోనా వేసినప్పుడు రిలీఫ్ వచ్చింది అనుకుందాం సార్ 50%. మళ్ళా 1 or 2 days ఒక మరుసటి రోజు తిరిగి సేమ్ చూపిస్తా ఉంది అంటే మళ్ళీ బెల్లడోనా 200 2 days తర్వాత వేసామనుకో సార్, ఓకే, మళ్ళీ బాగా రిలీఫ్ వచ్చి మళ్ళీ 2 days మళ్ళా రిపీట్ అవుతా ఉందంటే అప్పుడు మీరు చెప్పినట్టు హెపార్ సల్ఫ్కి వెళ్ళాలా, బెల్డోనా హైయర్ డోస్. యాక్చువల్గా బెల్లడోనా ఇండికేటర్ తగ్గలేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ కేస్. బెటర్ ఒక 80% రిలీఫ్ ఉంది అని చెప్తున్నారు. చేసుకోవాలి ప్లీజ్. విశ్వనాథ్ గారు చెప్పండి. మీరు ఇట్లా వేసారంటే మీ రికార్డింగ్లో అన్నింటిలో కూడా విశ్వనాథ్ గారి పేరు, ఇద్దరు పేర్లు ఉంటాయి, చూసుకోండి మీ ఇష్టం. చెప్పండి.
చెప్పండి సార్, ఇప్పుడు డౌట్ అడిగారు కదా, బెల్లోనా ఒకవేళ బెల్లోనా ఇచ్చిన తర్వాత తగ్గకపోతే ఏం చేయాలని మీరు అడిగేది. సార్ పేరు చెప్పండి. విశ్వనాథ్ సార్. మీరేనా? బెల్డోనా 200 వేసినప్పుడు రిలీఫ్ బాగుంది సార్ యాక్చువల్ ఓకే. గా. బట్ 2 days తర్వాత మళ్ళా వచ్చిందని చెప్పారు. అదే సేమ్ ఫోటో కూడా పెట్టారు ఇట్లా రెడ్ గా మీరు చూపించిన స్క్రీన్స్ మాదిరిగానే. ఓకే. సో అట్లాగే వేడిగా తాగినప్పుడు బాగానే ఉంది, కొద్దిగా ఫీవర్ కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. వేడి తాగితే సో బాగుందా? బెల్డోనాతో బాగుంది అని చెప్పారు సార్. వేడి తాగితే బాగుంది, థ్రోట్ రెడ్ గా ఉంది, ఇంకా సోలే కొద్దిగా వాపు కూడా ఉంది సార్ లోపల ఎర్రగా. రెడ్ గా ఉంది, ఇంకా సో వేడిగా తాగితే బాగుందనే లిస్ట్కి వెళ్ళండి ఫస్ట్ మీరు. ఏం సార్? ఓకే. ఓకే సార్. ఫస్ట్ బెటర్ బై డ్రింకింగ్ అట్లా వెళ్ళండి. బెటర్ బై డ్రింకింగ్ హాట్ ఓకే, ఓకే సార్. ఎందులో ఉంది, ఏమున్నాయి? ఎపార్సల్ఫ్ వస్తుంది సార్ అప్పుడు. ఎపార్సల్ఫ్, ఆర్సెనిక్ ఆల్బు కదా, లైకోపోడియం, సార్, ప్రస్టాక్స్, లైకోపోడియము, రుస్టాక్స్, కెమిల్లా, ఇవి కదా. అయిన తర్వాత అవును సార్. మోస్ట్ చిల్లీగా ఉందా చూసుకోండి. మోస్ట్ చిల్లీగా ఉంది అంటే హెపార్సల్ఫ్ వస్తుంది. చలిగాల అస్సలు తగలట్లేదండి, చిరాగ్గా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాను కదా, విపరీతమైన చిరాకు, ఓవర్ సెన్సిటివ్నెస్, చోకింగ్ సెన్సేషన్, గొంతు ఉంటేనేమో హెపార్సల్ఫ్ వస్తుంది. ఓకేనండి. ఓకే, ఓకే సార్. అయిన తర్వాత యాక్చువల్గా ఎందుకు వచ్చిందంట అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పడం కూడా రైట్ సైడ్ ఉంది, తర్వాత బోత్ అన్నట్టు చెప్పినాడు సార్ మొత్తం ఉంది. ఎందుకు వచ్చింది అసలు రావడం? అది కాదు ఐడెంటిఫై చేసి చెప్పలేదు సార్. 15 days నుంచి అలా ఉంది అని చెప్పారు. 15 days నుంచి ఉంది అంటే ముందు కాజేషన్ అయితే ఫస్ట్ అడగండి వాడు ఏందని. ఏం సార్? అయిన తర్వాత రైట్ సైడ్ ఉంది అంటే రైట్ సైడ్ రెమెడీస్కి వెళ్ళాలి. ఏం సార్? ఫస్ట్ రైట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ వచ్చింది కదా, అవునా? రైట్ వచ్చింది లెఫ్ట్ వచ్చింది కనుక చూసుకొని ఒకవేళ ఏ రెమెడీ వస్తుందో చూసుకోండి. లైకోపోడియమా, ఫైటోలక్కనా, మెర్క్ ప్రోటాయోడేమా, ఎపిస్మెల్లా చూసుకోండి. అయిన తర్వాత వెచ్చగా తాగితే రిలీఫ్ ఉందని చెప్పారు సార్. వేడి తాగితే రిలీఫ్ ఉంది. అవును సార్. లాస్ట్ లో అది చెవి నొప్పి కూడా లైట్ గా వచ్చింది అని చెప్పారు సార్. ధన్యవాదాలు. సో ఓకే, వేడిగా తాగితే బాగుంది అన్నారనుకోండి, సో వీ కెన్ రూల్ అవుట్ ఎపిస్మెల్ కదా. ఎపిస్మెల్ రూల్ అవుట్ చేయొచ్చు, అవునా? బ్రయోనియో రూల్ అవుట్ చేయొచ్చు, బెల్డోనా రూల్ అవుట్ చేయొచ్చు. సో మనకి మిగిలింది ఏంది? లైకోపోడియం అండ్ ఫైటోలక్కా కదా. అవును సార్. రైట్ సైడ్ ఉంది, వేడిగా తాగితే హాయిగా ఉంది, కాజేషన్ క్లియర్గా చెప్పలేకపోతున్నారు, ప్రొలాంగుడ్గా ఉంది కనుక మీరు ఫైటోలక్కా, ఇంకోటి పెయిన్ షూట్స్ టు ఇయర్ అన్నారు కదా, అది ఫైటోలక్కా కావచ్చు. చూసుకొని ఫైటోలక్కా 200 డోస్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకవేళ లైకో మోడాలిటీ ఉంటే మాత్రమే ఈవినింగ్ వెళ్ళండి. ఈవినింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ 4 to 8 ఉంది అనుకోండి, అప్పుడు లైకో కూడా ఇవ్వండి, లేదంటే ఫైటోలక్కా ఇచ్చేయండి. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే, నెక్స్ట్ ఇంకెవరన్నా డౌట్ ఉందా? అట్లా ఒక్కొక్క రెమెడీని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు దెన్ యూ విల్ కమ్ టు ఏ రైట్ రెమెడీ. ఇంకెవరన్నా డౌట్ ఉన్నాయా? సరే, అందరి క్లాస్ అర్థమైనట్టే. నెక్స్ట్ ఇంకొన్ని రెమెడీస్ వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామ్ దిహిన్ వాసుదేవ. ఒక చిన్న పని చేద్దాం సార్, మనము ఆర్గాను 7 లోపల ముగించుకొని లాస్ట్ 10 minutes 10 to 15 minutes ఈ టాన్సిల్స్ రిలేటెడ్ మీ కేసెస్ మీ గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ 10 minutes 7:45 to 8 ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాక్టికల్ వేలో కూడా నేర్చుకుందాం. అంటే ఇప్పుడు ఒకరు అడిగారు, సార్ గొంతు నొప్పి ఉంది తగ్గట్లేదు అంటే ఈ ఎట్లా రూల్ అవుట్ చేసుకోవాలి, రూల్ అవుట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఎట్లా రూల్ అవుట్ చేసుకోవాలని మీకు
అది వి విల్ గో ఇన్ ఏ ప్రాక్టికల్ వే. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ థియరీ చదువుకుంటూ పోతే కూడా అంతే కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అవును సార్, కరెక్టే థ్యాంక్ యూ సార్. సార్. ఇది ఎందుకంటే బాగా అట్లా. అందుకని అట్లా మీరు మీరు ఏ చెప్పింది ఏ కరెక్టే పాయింట్స్ సార్. ఎందుకంటే డ్రగ్ రాంగ్ వేసామా, అలాంటి డ్రగ్ హోల్డ్ చేయనప్పుడు సల్ఫర్ లాంటి ఇంకోటి వేయాల్సి వస్తే ఏదనే దానికి కూడా మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ టచ్ అవుతుంటే అప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుంది. అయితే అట్లాంటి డౌట్స్ తక్కువగా వస్తాయి. గుడ్. అయితే నెక్స్ట్ క్లాస్లో మాత్రం టాన్సిల్స్ రిలేటెడ్గా మీ కేసెస్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఓకే, ఒకటి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ట్యూస్డే ఏమవుతుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ ట్యూస్డే, ఇవాళ ట్యూస్డే 3rd జనవరి, 3rd ఫిబ్రవరి అంటే ఫస్ట్ ట్యూస్డే ఈజ్ ద డాక్టర్స్ మీట్ కదా సార్? ఆర్ యూ హియరింగ్ సార్? డాక్టర్స్ మీట్ ఉంది నెక్స్ట్ మంగళవారం. డాక్టర్స్ మీట్ ఉంది మనకి. అందుకని అందులో ఎవరైనా సరే సార్ నేను ఒక 10 minutes టైం ఇస్తాము, బాగా ఈ కేసులో క్లాసికల్గా తగ్గింది సార్ అంటే అలాంటి వాళ్ళు సార్ నేను చెప్తాను అని ఎవరైనా నాకు చెప్పినా కూడా అవసరం. ఓకే, లేదంటే గ్రూప్లో మెసేజ్ చేయండి. సార్ ఐ వాంట్ టు ప్రజెంట్ ఏ క్లాసికల్లీ క్యూర్డ్ కేస్ ఇన్ క్లాస్ డిసెంబర్ డాక్టర్స్ మీట్ ఆన్ 3rd ఫిబ్రవరి 2026 అని పెట్టండి. రెండోది ఏంటి అంటే మోస్ట్ డిఫికల్ట్ ఇన్క్యూరబుల్ కేస్ ఐ వాంట్ టు ప్రజెంట్ ఇట్. అయితే ఇందులో చేయాల్సింది ఏంటి అంటే హార్డ్ వర్క్ చేయాలి. మరి మీరు ఆ కేసు ప్రజెంట్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. మీకు కేస్టింగ్ ప్రొఫార్మా ఇవాళ గ్రూప్లో పెడతాను, హోమియో బ్రదర్హుడ్లో పెడతాను, అవేర్నెస్లో పెడతాను. ఆ ప్రొఫార్మా ప్రకారం కేస్ టేకింగ్ డీటెయిల్డ్గా తీసుకొని అప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్పుడు మీరు గ్రూప్లో పెట్టండి. ఎందుకంటే మనకి టైం వేస్ట్ ఉండదు, ఇంతమందికి వాల్యుబుల్ టైం అది కదా. అందుకని ఆ వాల్యుబుల్ టైం వేస్ట్ చేయకుండా కేస్ టేకింగ్ బాగా తీసుకొని మీరు ఇచ్చిన రెమెడీస్ అన్నీ కూడా క్లియర్గా పెట్టండి. ఓకే, క్లియర్గా పెడితే అప్పుడు మనకు దాన్ని బట్టి మనం ఆ రోజు డిస్కస్ చేసుకుందాం. గ్రూప్లో పెట్టేశాను, రెండు గ్రూప్లో కూడా కేస్టింగ్ ప్రొఫార్మా జనరల్గా నా ఐడియా ప్రకారం, ఒక ఐడియా ప్రకారం మాస్టర్ గారు ఇచ్చిన దానికి కొంచెం అప్డేట్ చేసి పెట్టాను. ఈగే గారు ఇచ్చిన దానికి దాని ప్రకారం మీరు ప్రజెంట్ చేయగలిగితే విల్ డిస్కస్ ఆన్ ది ప్లాట్ఫామ్ డాక్టర్స్ మీట్స్. ఓకేనా అండి? ఇప్పుడు ఎట్లాగో కరెంట్గా ఎక్కే ఎపిసోడ్స్ ఇవి ఎక్యూట్స్ ఏం లేవు ఎక్కువ మటుకు, అంటే దాన్ని ఏమంటారు ఎపిడమిక్గా ఏం లేవు కనుక నెక్స్ట్ డాక్టర్స్ మీట్లో ఎపిడమిక్ కాకుండా క్యూర్డ్ కేసెస్ అండ్ డిఫికల్ట్ కేసెస్ పెట్టుకుందాం. ఓకేనా అండి? ఓకేనా? ఓకే సార్. సరే అండి, స్వస్తి. థ్యాంక్ యూ మాస్టర్. వాసుదేవ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదాలండి, అందరికీ ధన్యవాదాలు.